పాల్వంచ పట్టణంలో ఎన్నో టీ స్టాల్స్ ఉన్న పూర్ణ టీ స్టాల్ కు ఉన్న క్రేజే వేరు. ఒక్కసారి అక్కడ టీ టేస్ట్ చేస్తే చాలు వారే వాహ్ పూర్ణ చాయ్ అనాల్సిందే. పూర్ణ టీ స్టాల్ ప్రాంగణం ఎప్పుడు కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. చలికాలం కావచ్చు, వర్షం పడుతుండొచ్చు, ఆ టీ మజా మాత్రం ఎప్పుడూ ఓ రేంజ్ లోనే ఉంటుంది. ఇది కేవలం టీ తాగడానికి కాదు, ముచ్చట్లు సైతం పర్ఫెక్ట్ స్పాట్ గా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలా ఎందరికో హ్యాంగ్ అవుట్ ప్లేస్ గా మారిన పూర్ణ టీ స్టాల్ పై ప్రత్యేక కథనం. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో ఎన్నో టీ స్టాల్స్ ఉన్నాయి, కానీ స్పెషల్ గా మారింది మాత్రం పాల్వంచ మున్సిపాలిటీ ఆఫీస్ రోడ్ లోని పూర్ణ టీ స్టాల్. పాల్వంచలో పూర్ణ టీ స్టాల్ అంటే తెలియని వారు ఉండరు. అక్కడ చాయ్ రుచితో పాటు విశాలమైన ప్రాంగణం ఉండడం జనాలకు మరింత ఆకర్షిస్తుంది. రోజు పూర్ణ టీ స్టాల్ కు జనం వందల సంఖ్యలో బారులు తీరుతూ ఉంటారు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్, జర్నలిస్టులు, విద్యార్థులు, పుర ప్రముఖులు టీ తాగుతూ తమ స్నేహితులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ టీ స్టాల్ ప్రాంగణం కళావేదికగా మారిపోతుంది. జన్మదిన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాలు, సత్కార కార్యక్రమాలకు ఈ టీ స్టాల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2021లో చిన్నగా ప్రారంభమైన ఈ టీ స్టాల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు అందరి మన్నలు పొందుతుంది. ఈ సందర్భంగా పూర్ణ స్టాల్ నిర్వాహకుడు మంగళగిరి పూర్ణ మాట్లాడుతూ నాణ్యమైన, సరసమైన ధరల్లో టీ అందుబాటులో ఉంటుందంటున్నారు. తమ టీ స్టాల్లో షుగర్లెస్ కాఫీ, బెల్లం టీ ప్రత్యేకత అని చెప్తున్నారు. తనను ఆదరిస్తున్న కస్టమర్లకు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు పూర్ణ. పాల్వంచ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ రోడ్లో పూర్ణ టీ స్టాల్ని ఇక్కడ విశాలమైనటువంటి స్థలంలో పెట్టడంతో పాల్వంచలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలకి పాల్వంచ మండల వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్న ప్రజలు ఇక్కడ వీళ్ళు ఛాయ్ని రుచిగా, శుచిగా, స్వచ్ఛమైన పాలతో ఇస్తుండటంతో అనేక మంది, రోజు వందలాది మంది ఇక్కడ ఛాయ్ని తాగుతూ వాళ్ళ యొక్క ఛాయ్ కోరికను తీర్చుకుంటా ఉన్నారు. ఈ టీ స్టాల్ నడుపుతున్నటువంటి పూర్ణ గారు ఏదైతే ఉన్నాడో ఆయన స్వయం ఉపాధి పొందుతూ మరొక నలుగురికి ఉపాధి కల్పిస్తూ తన కాళ్ళ మీద నించొని ఈ రకంగా ఛాయ్ స్టాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన, రుచికరమైన టీని అందించడం అభినందనీయం. రానున్న రోజుల్లో మరింత క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్న దాని మీదే మెయింటైన్ చేస్తూ మరింత శుచిగా, రుచిగా ఈ ఛాయ్ని ఛాయ్ ప్రియులకు అందించాలని పట్టణ ప్రజలుగా కోరుకున్నారు. టీ స్టాల్లో బెల్లం టీ చాలా ప్రాముఖ్యమైంది, మరి అందరికీ ఆరోగ్యకరమైనదిగా కూడా దీన్ని అందరూ కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈ టీ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. బర్త్డే పార్టీలు అయితేనేమి, మరి కొందరు రాజకీయ ప్రముఖులకు సంబంధించి అయితేనేమి అనేక రకాల కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. మరి వాస్తవంగా ఒకప్పుడు నిర్మానుష్యమైనటువంటి ఈ ప్రాంతాన్ని మరి పూర్ణ గారు ఇక్కడ టీ స్టాల్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ క్రమంలో దీనికి పాల్వంచ పట్టణంలో ఒక ప్రముఖమైన ప్రాంతంగా మరి నోటెడ్ కాబడ్డది. ఇది మంచి ఐడెంటిఫై స్థలంగా అందరికీ ఇదైందండి. పాల్వంచ పట్టణంలో బెల్లం టీ అనే దానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి హోటల్ ఏదైనా ఉందంటే అది మున్సిపాలిటీ రోడ్డు నుండి సబ్ స్టేషన్ పోయే రోడ్డులో ఉన్నటువంటి పూర్ణ టీ స్టాల్. ఈ టీ స్టాల్ అనే పేరు కానీ స్టాల్ కాదు, ఇది ఒక పెద్ద ప్రాంగణం. ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా, ఇక్కడ ఉద్యోగస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, అనేక ప్రజలకు ఇది చాలా అద్భుతంగా ఉంది. కూర్చోవడానికి, ఉల్లాసంగా మాట్లాడుకోవడానికి, అనేక రకాలైనటువంటి నాయకులకు బర్త్డేలు చేసుకోవడానికి కూడా ఇక్కడ అనువైన స్థలంగా ఇది పేరుగాంచింది. సేవ తీరేటటువంటి ఒక ప్రాంగణం కూడా ఉండటం ఇక్కడ ఒక విశేషం. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు. కొన్ని ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. నా పేరు మంగళగిరి పూర్ణ. నేను పాల్వంచ మార్కెట్ ఏరియా నందు గల పూర్ణ టీ స్టాల్ ఓనర్ని. దేవుడి దేవలన గత 4 సంవత్సరాల నుంచి విజయవంతంగా మా టీ స్టాల్ నడుపుతున్నాం. పాల్వంచలోని పట్టణ ప్రముఖులు, ఇంకా జిల్లాలోని ప్రముఖులు కూడా మా టీ స్టాల్ని సందర్శించి మా ఛాయ్ని రుచి చూసి వెళ్తారు. ప్రముఖంగా భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, చర్ల, వెంకటాపురం, మణుగూరు, అశ్వాపురం నుంచి కూడా
కస్టమర్లు మా కోసం స్పెషల్గా మార్కెట్లోకి వెతుక్కుంటూ మరి మా టీ కోసం వస్తారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు.